శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అదేంటంటే, తరచుగా మనం చూస్తూ ఉంటామండి, ఇళ్లలో ఒకే ఫ్యామిలీలో చాలా మంది ఒకే అక్షరంతో పేరు పెట్టుకుంటూ ఉంటారు. అంటే పేర్లను పేరు, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ అని ఒక పేరు ఉందనుకోండి, వాళ్ళ కొడుక్కి సతీష్ అని పేరు పెడతారు. వాళ్ళ మిసెస్ పేరు కూడా ఏదైనా సంధ్య అనే పేరుతోనే ఎస్తో స్టార్ట్ అవుతుంది. సత్యనారాయణ, సంధ్య, సతీష్. ఈ మూడు మా వంశంలో దాదాపుగా మాకు పుట్టినటువంటి పిల్లలు అనేది ఎస్ అనే అక్షరంతో మీ అందరి పేర్లు ఎస్ చేశారంటారా? అది ఎంత డేంజరో తెలుసా? ఎన్నో రకాల నష్టాలకు, కష్టాలకు దారితీస్తుంది. మనం ఒక యూనిఫామ్లో కోడు యూనిఫామ్ లాగా మంచిగా పేరు పెట్టుకున్నా కూడా చాలా వరకు నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ఇద్దరు ఎస్ అనే అక్షరంతో ఉన్నారనుకోండి, దానికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి, లేక కాదండి. ఇప్పుడు ఎస్ అనే వాల్యూ వచ్చేసి 3, అంటే గురువుకు సంబంధించింది. ఈ ఎస్ అనే అక్షరంతో గురువుకు సంబంధించిన వాళ్ళు ఉంటే, ఇంకొక ఎస్ అనే అక్షరం ఇంట్లో కలిసి ఉండడం వల్ల ఈ గురువు ఇంకో గురువుతో కలవడం వల్ల ఏంటంటే ప్లస్ అయ్యి 6 అనేది శుక్రుడు సంఖ్య ఏర్పడుతుంది అక్కడ ఆ ఇంట్లో. అంటే దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఎప్పుడు ఆ ఇంట్లో మానసిక అశాంతి ఎక్కువగా ఉండే, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆర్థికంగా నిలదొక్కుకోలేరు. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రికి ప్రాబ్లం వస్తుంది. అంటే ఆ ఇంట్లో ఎప్పుడు సంపాదించినా నిలబడకపోవడం, ఆర్థిక నష్టం, ధన నష్టం, వ్యాపారాలు జరగక, ఇలా రకంగా ఈ విధంగా దారితీసిన తర్వాత ఈ పిల్లలు పెద్ద పెరుగుతారు. ఇప్పుడు ఇంట్లో పేరు అక్షరం ఎస్ అనే అక్షరం ఒకరికి, ఇప్పుడు ఆర్ అనే అక్షరం ఒక అతనికి ఉంది, కొడుకు ఆర్ అనే అక్షరం ఉంది, అన్నదమ్ములు ఇద్దరు ఆర్ఆర్ అనే అక్షరాలతో ఉన్నారనుకోండి. ఒక అతని పేరు రమేష్, అతని పేరు రవి అనుకోండి, ఆర్ అనే అక్షరము. రమేష్, రవి ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ ఆస్తులు పంచిస్తే రవి డౌన్ ఫాల్ అయిపోతాడు మొత్తం. అదే రమేష్ ఎదుగుతాడు. ఎందుకు ప్రాబ్లం అనేది మనకు అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే, 2 అక్షరాలు విడిపోయారు, 2 ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఒక అతనికి మంచి స్థాయి పెరుగుతుంది, ఇంకొకరికి డౌన్ ఫాల్ అయిపోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదే మెయిన్ సమస్య. ఒక అతని డేట్ ఆఫ్ బర్త్కి ఆర్ అనే అక్షరం సూటబుల్ అయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉదాహరణకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైంది అనుకోండి, ఒక ఎస్ నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి ఒక ఎస్ డౌన్ ఫాల్ అయ్యారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అదే 6 ఉంది అనుకోండి, 6కు వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చాల్దియన్ సిస్టమ్ ప్రకారం మనం చూసినట్టయితే 6 అనే అక్షరానికి 2వ నంబర్ వస్తుంది, 2 నంబర్ వస్తుంది. అదే 6ను మళ్ళీ పైథాగరస్కి వెళ్తే 9 అవుతుంది. అంటే ఒకటి కుజుడు, ఒకటి చంద్రుడు. ఈ కుజుడికి చంద్రుడికి నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రుడికి నెగిటివ్ నంబర్స్ ఉంటుంది, ముఖ్యంగా 6. చంద్రుడికి 6 కాదు, 9 వస్తుంది. చంద్రుడికి 9 అంటే పడదు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, చంద్రుడు నంబర్ వచ్చేసి 2. చంద్రుడికి ఉచ్చరాశి ఏంటిదంటే వృషభ రాశి, నీచ రాశి వృచ్చిక రాశి. ఆ కుజుడు, వృచ్చిక రాశి అంటే కుజుడికి చంద్రుడు అసలు ససేమిడా వాడు. అప్పుడు 9, 18, 27 తేదీలలో పుట్టిన ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారికి నష్టం జరుగుతుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందిలేండి, ఎందుకంటే మనం ఒక ఆల్ఫాబెట్ ప్రకారం ఈసీ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా దాన్ని అర్థం చేసుకునే సత్తా మనలో ఉండాలి. అందుకే ఒక్కొక్క అక్షరానికి కొన్ని గ్రహాల యొక్క నంబర్స్ ఉంటాయి, గ్రహాలకు సంబంధించిన నంబర్స్ ఉంటాయి. అంటే ఒక ఎస్ అనే అక్షరానికి గురువు ఉంటాడు, ఆ గురువు అంటే 3వ నంబర్ వాడు. ఇట్లా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇంట్లో 2 అక్షరాలతో పేర్లు మొదలైతే చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. రుణబాధలు, వ్యాపారాలు పెడితే నష్టపోతుంటుంది. ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు. ఒకతనికి నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేమ్ కరెక్షన్ కోసం నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళకు బిజినెస్ అనేది చాలా అద్భుతంగా, ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుంది, కానీ అన్ని రుణాలే. ఒక హోటల్ పెట్టాడు అతను.
హోటల్లో వ్యాపారం బాగా నడుస్తుంది, డబ్బులు కనపడుతున్నాయి. మళ్ళీ సాయంత్రం వరకు ఎవరికి వాళ్ళకి పంచాలి. ఆ రుణ బాధలు, ఆ కిరాణా షాప్ వాళ్ళకి, ఈ అంటే వీళ్ళకి పని చేసే వాళ్ళకి అవి పెంచితే మళ్ళీ రుణమే కనిపిస్తుంటది ఎప్పుడు. ఏంటి ప్రాబ్లం అని నా దగ్గరకు వచ్చాడు. నేను చూసినప్పుడు ఇంట్లో మీరు ఆర్ అనే అక్షరంతో ఇద్దరు ఉన్నారంటే, ఆ ఇద్దరు ఉన్నాం సార్ అన్నాడు. తెలిసిపోతుంది ఈజీగా. ఎవరు ఉన్నారంటే నా కొడుకు ఆర్ అనే అక్షరం, నేను ఆర్ అనే అక్షరం సార్ అన్నాడు. అక్కడికి క్లోజ్ పరిసమాప్తం. మరి ఎలా మరి ఆర్ అనే అక్షరం మరి ఇట్లా పేరు చేంజ్ చేయాలంటే ఇప్పుడు సర్టిఫికేట్, ఆధార్ కార్డు చేంజ్ చేయాలి. అది ఎలా చేస్తారు సార్? చాలా కష్టం కదంటే, దానికి ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ నేను మీ పేరు, మీ కొడుకు పేరు అయినా నీ పేరైనా నేను సెట్ చేస్తాను అంటే, నా పేరే చేయండి అంటే ఆయన పేరు చేశాను. ఆ సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో ఆ పేరు అనేది కూడా మార్పు చేశాను. మార్పు చేసిన తర్వాత అతనికి వ్యాపారంలో లాభాలు అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మిగులుబాటు అనేది ఇప్పుడిప్పుడు కనపడుతుందని చెప్పాడు. తేడా చాలా ఉంటుందండి, మామూలుగా లేకుండా ఉండదు. తేడా చాలా చేంజెస్ ఉంటాయి. అందుకే నేను ప్రతి ఒక్క జాతకుని నా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. ఒక్క సెంటెన్స్ కూడా వదిలిపెట్టాను సరే. ప్రతి ఒక్కటి చూస్తాను, ఎవ్రీథింగ్. మళ్ళీ నా అవసరం రాకుండా మీకు పర్ఫెక్ట్గా వెళ్ళే విధంగా మంచి పొజిషన్, ఎక్కడ ఆగకుండా, ఎలాంటి సమస్యలు కలగకుండా అన్ని విధాలుగా చూసే నేను పేరు కరెక్షన్ అనేది పంపిస్తాను. అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను, ఒకే ఇంట్లో 2 రాసుల వాళ్ళు ఉంటే సమస్య వస్తుంది, ఒకే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఉంటే సమస్యలు వస్తాయని నేను అందుకే పదే చెప్తుంటాను. కొంతమంది దాన్ని పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. పట్టించుకున్నటువంటి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, పట్టించుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. ఆ ఇంట్లో ఇప్పుడు ఉద్యోగాలు దొరకవు, చేదాకా వచ్చి మిస్ అయిపోతుంటాయి, వ్యాపారంలో నష్టాలు పడుతూ ఉంటారు, ఆరోగ్య సమస్యలు దెబ్బతింటూ ఉంటాయి. మనం ఎక్కువగా సంపాదించింది హాస్పిటల్ పాలైపోతూ ఉంటుంది. కొద్ది రోజులు బాగుంటే, ఒక నెలలో 20 రోజులు బాగుంటే 10 రోజులు మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం, లేనిపోని అపవాదులు, అవమానాలన్నీ మన మీదకి తీసుకొచ్చి పెట్టుకోవడం, కష్టం ఎక్కువ పడిపోవడం, ప్రతిఫలం తక్కువ తీసుకోవడం. ఏదైనా కూడా 3 రోజుల ముచ్చటగా మాత్రమే ఉంటుంది. ఏదైనా కూడా ఫెయిల్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. అన్ని అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అనుకోకుండానే ఖర్చు వచ్చి పడి మన దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలండి, 1 కాదు 2 కాదు, రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ మన జాతక చక్రాన్ని ఒకసారి మనం గమనించి, మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారం ఏ విధంగా ఉంది, పుట్టినప్పుడు గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా పరిశీలన చేసుకున్న తర్వాత, మీ హస్తరేఖలు గమనించిన తర్వాత, గవ్వలు వేసి మన దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు, అతి పురాతనమైనటువంటి తాళపత్ర రహస్యాలు మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం పరిశీలన చేసుకున్న తర్వాత ఒక కొలిక్కి వస్తాం, కంక్లూజన్ ఇస్తాను. ఆ కంక్లూజన్ అనేది మన పేరు. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 360 డిగ్రీల కోణంలో, మినిమం 270 to 360 డిగ్రీ కోణంలో ఆ పేరును మార్చుకోగలిగితే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఏది చేంజ్ చేసే అవసరమే లేదండి. జస్ట్ ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తానండి. ఇవన్నీ చూసి ఫైనల్ చేస్తాను. నేమ్ కరెక్షన్ అనేది కూడా ఫైనల్ చేస్తాను. చేసి అది ఇస్తే రోజు ప్రాక్టీస్ చేయండి, మీరు బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు అనేది మీకు కలుగుతాయి. అదేవిధంగా మీరు మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలంటే 2 సదుపాయాలు కల్పిస్తున్నాను. ఒకటి, మీరు నన్ను డైరెక్ట్గా కలవడానికి. రెండోది, మీరు ఆన్లైన్లోనే మీరు నన్ను ఫోన్ లైన్లో మాట్లాడడానికి 2 అవకాశాలు కల్పిస్తున్నాను. ఏ విషయాన్నైనా మీరు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వాళ్ళతో పర్సనల్గా మీరు మాట్లాడి వివరాలను తెలుసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా, డైరెక్ట్ ఇచ్చి కలుస్తారా అనేది కూడా మీకే నేను వదిలేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.